దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. సో, ఈస్టర్ అంటే ఏంటండి? చనిపోయిన మన యేసయ్య పునరుద్ధానం చెందాడు. సో, ఈ పునరుద్ధానం చెందిన ఈ దినాన్ని మనం ఈస్టర్ కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో, యేసయ్య చనిపోయి ఏ విధంగా పునరుద్ధానం చెందారో, అదే విధంగా మనం కూడా యేసయ్య రెండో రాకడలో పునరుద్ధానులం అవ్వాలంటే క్రీస్తును విశ్వసించాలి. క్రీస్తు వాక్యానుసారంగా నడుచుకోవాలి. సంఘంగా కూడుకోవాలి. బల్లారాధనలో పాల్గొనాలండి. అప్పుడే మనం పునరుద్ధానం అవుతాం. యేసే రెండో రాకడలో. అర్థమవుతుందండి. మనకి దేవుడు ఒక నిరీక్షణను అనుగ్రహించారు. నేను ఏ విధంగా చనిపోయి మూడో దినం లెగిసానో అదే విధంగా మీ అందరూ చనిపోయి నేను రెండో రాకడలో వచ్చినప్పుడు మీ ఆత్మలన్నిటిని ఎత్తుతాను. ఎవరి ఆత్మల్ని ఎత్తుతాడు దేవుడు? ఎవరైతే క్రీస్తును విశ్వసించి క్రీస్తు వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళ ఆత్మలు మాత్రమే ఎత్తబడతాయి. మిగిలిన వాళ్ళందరూ పాతాళ లోకంలో విడిచిపెట్టబడతారు. అర్థమవుతుందండి. సో, మనమందరం పరలోక రాజ్య వారసులం అవ్వాలి. మనమందరం సిద్ధపాటు కలిగి ఉండాలండి. మనము రాకడికి సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందండి. దినములు చాలా చెడ్డవి. ఏ దినము మరణం సంభవిస్తదో మనకు తెలీదు. మనకున్న టైంని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి ఆయాస్కరంగా ఏమన్నా గుణగణాలుంటే వాటన్నిటిని విడిచిపెట్టాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాలి. పరలోక రాజ్య వారసులవ్వాలండి. మరొకసారి అందరికీ హ్యాపీ ఈస్టర్ అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఉంటానండి.